నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్। నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతిని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్, ఆల్మోస్ట్ బీజేపీ పట్న అధ్యక్షులు త్యాగ ఉదయ్, బీజేపీ ఆర్మూర్ పట్న ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యక్షురాల దినోత్సవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు। సావిత్రిబాయి పులే ఆదర్శంగానే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను, అదేవిధంగా 33% రిజర్వేషన్లను మహిళల కోసం కేటాయించడం జరిగిందని అన్నారు। ఈ రోజు భారతదేశంలో ఎందరో మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందున్నారని ఆయన తెలిపారు। రాష్ట్రపతి ముర్ము సైతం కూడా ఒక మహిళనే। అంతేకాదు మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది। కాబట్టి భారతీయ జనతా పార్టీ మహిళలకు ఏదైతే ఆదరిస్తున్నదో దాన్ని మహిళలు కూడా ఆలోచిస్తున్నారు। కాబట్టి రాబోయేటటువంటి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మహిళల ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతాం। భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రిబాయి పులే 193వ జయంతి సందర్భంగా ఆమె ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆమె ఆశయాలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది। భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి బాపురావు పులే గారి సతీమైనటువంటి సావిత్రిబాయి పులే గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది। మరి వీరు 1831లో జన్మించినారు, జనవరి 3వ తేదీ నాడు। కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవంగా ప్రకటించింది। రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా। మరి అదేవిధంగా సావిత్రిబాయి పులే గారు ఆ రోజుల్లో స్త్రీ ముందుండాలంటే, స్త్రీ సమాజంలో తలెత్తి తిరగాలంటే, మరి స్త్రీ అత్యున్నత స్థితికి ఎదగాలంటే విద్యే ముఖ్య కారణం అని చెప్పి భావించి ప్రతి గ్రామాన తిరుగుతూ అప్పటి రోజుల్లో స్త్రీలను ఏకీభ్రాంతం చేసుకుంటూ అందరి కలిసికట్టుగా మరి విద్యను అందించే మహా సరస్వతి మాతగా అవతరించింది ఆ రోజుల్లో సావిత్రిబాయి పులే గారు। మరి భారతదేశంలో మొట్టమొదటి భారత మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పులే గారికి వారి ఆశయాలను ఈరోజు ఈ నేటి సమాజం మహిళలు ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు, మరి ప్రత్యక్షంగా సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఈరోజు రాణిస్తున్నారంటే వారి ఆశయాల ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ నందు ఈ యొక్క దేశానికి ఆదర్శప్రాయులైనటువంటి సావిత్రిబాయి పులే యొక్క 193వ జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం। ప్రధానంగా భారతీయ సంస్కృతిలో, హైందవ సంస్కృతిలో స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం, భూమిని భూమాతగా, అడవిని అటవీమాతగా, అదేవిధంగా సరస్వతిని సరస్వతి మాతగా, చదువుల తల్లిని సరస్వతి మాతగా, ధనాన్ని లక్ష్మీమాతగా, శక్తిని శక్తిమాతగా కొలిచేటటువంటి ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అదే త్రేతాయుగం ద్వాపరయుగంలో సైతం అప్పుడున్నటువంటి సీత మహాతల్లి ఆ రోజు జరిపినటువంటి పోరాటం వల్ల రావణాసుడు, అదే మహాభారతంలో చూసుకుంటే ద్రౌపది కారణంగా ఇటు కౌరవులు రాక్షస సంస్కృతిని విడనాడాల్సిన ఆజ్ఞత్యం ఏర్పడ్డది। అలాంటి సంస్కృతి నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిలో ఇక్కడ ఉన్నటువంటి కొందరు కావాలని చరిత్రను మార్చి ఏదో హిందువులలో అసలు భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎటువంటి స్థానం లేదు, వాళ్ళకు చదువుకు దూరం అనడం అనేటువంటిది వాస్తవం కాదు। ఎందుకంటే సావిత్రిబాయి పులే పుట్టినప్పుడు ఈ యొక్క దేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు। ఆమె చిన్న వయసులోనే ఆమె పెళ్లి జరగడం జరిగింది। ఆమె 12వ సంవత్సరానికి వచ్చిన తర్వాత వారి యొక్క భర్తతో కలిసి ఈ యొక్క దేశంలో స్త్రీ విద్య అవసరమైనటువంటి చెప్పడం అయితే జరిగిందో, అంతకన్నా ముందు ఈ దేశంలో ఆంగ్లేయులు తురస్కులు పరిపాలిస్తున్న సమయంలో ఎవరైతే చదవడానికి కోసం మహిళలు పిల్లలు విద్య కోసము గురుకులాలకు పోతున్నానో అక్కడ ముస్లిం మతోన్మాదులు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళను ఎత్తుకపోయి వాళ్ళకు అత్యాచారాలు చేస్తుండే। కాబట్టి అప్పటి వాళ్ళు
మహిళలు పిల్లలు చదవడానికి కొద్దిగా దూరం వెళ్ళవద్దు, ఇంట్లోనే ఉండాలని చెప్పి నిర్బంధం చేయడం కారణంగా వాళ్ళు వెళ్ళలేదు తప్ప ఈ హైందవ ధర్మంలో ఎక్కడ కూడా స్త్రీని అగౌరవపరిచిన సంఘటనలు లేవు. కావాలని చరిత్రను వక్రీభవించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సావిత్రిబాయి పూలే గారు ముందుకొచ్చి లేదు మనం ఖచ్చితంగా చదవాలి, ముందుకు రావాలి, భయపడకూడదని చెప్పి ఆమె ధైర్యం ఇచ్చి ముందుకు రావడాన్ని కారణంగానే ఈరోజు ఈ యొక్క దేశంలో విద్యా విధానం ప్రతి ఒక్క మహిళలు చదవడం ముందుకు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పట్టణాధ్యక్షుడు త్యాగోదయ్ గారు, ప్రధాన కార్యదర్శి వేణుగారు చెప్పినట్లు ఈరోజు సాంకేతిక రంగంలో, శాస్త్ర రంగంలో కూడా ఈరోజు మహిళలు ఎంతో ముందున్నారు. వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మహిళలు సైతం రాజకీయ క్షేత్రాల్లో కూడా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మహిళా ఉపాధ్యాయుడు దినోత్సవంగా ప్రకటించిందో దానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తాము. భారత్ మాత